జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. నాటుకోడి గుడ్లు అందరికీ అందించాలనే ఉద్దేశంతో సన్షైన్ దేశీ ఫార్మ్ సంస్థ ఈ నాటుకోడి గుడ్లు సరసమైన ధరలకు మీకందించడానికి ముందుకొచ్చాం. ఈ గుడ్లను పూర్తి సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాల ద్వారా గుడ్లు ఉత్పత్తి చేస్తున్నాం. మనం ఈ గుడ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుదలకు, కండరాల దృఢత్వం మొదలగు అనేక రకాల జబ్బుల నివారణకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, గుడ్లను తినండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. వివరాలకు కేర్ ఆఫ్ సిటీ కేబుల్ ఆఫీస్ 14-2-210 జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 7799344244 మరియు 8541059999. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణం బైనేరు శివాలయం వద్ద వైభవంగా నిర్వహించనున్న కార్తీక మాసోత్సవాలు వివరాలను వెల్లడించిన ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం కార్యాలయం నందు నిర్వహించిన కౌన్సిల్ సమావేశం. అజెండాలో పొందుపరిచిన పలు అంశాలపై చర్చ. జంగారెడ్డిగూడెం పట్టణం పారిజాతగిరి ఆలయంలో శనివారం కావడంతో పోటెత్తిన భక్తులు. చింతలపూడినంత ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు. ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం. పాల్గొన్న ఎమ్మెల్యే ఎలీజా. జంగారెడ్డిగూడెం పట్టణం కొవ్వూరు రోడ్లోని శ్మశాన వాటిక వద్ద కల్వర్టరు శిథిలావస్థకు చేరుకుంది. గతంలో మరామతులు చేసినప్పటికీ వర్షాలు, పెద్ద ఎత్తున వాహనాలు తిరగడంతో కల్వర్టర్ ప్రాంతం గోతులు పడి అధ్వాన స్థితిలోకి చేరుకుంది. అయితే ఆర్ఎన్బి అధికారులు శనివారం కల్వర్టర్ మరామతులు చేపట్టారు. అక్కడ ఉన్న కల్వర్టర్ను జేసీబీ సహాయంతో తొలగించి నూతనంగా తోరలు ఏర్పాటు చేసి కల్వర్టర్ను నిర్మించనున్నారు. ఈ మేరకు 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ మాట్లాడుతూ కల్వర్టర్ నిర్మాణం జరుగుతోందని, ఇందిరానగర్, వైఎస్ఆర్ నగర్ వాసులు గమనించాలని, సహకరించాలని కోరారు. సుమారు 3 రోజుల పాటు రాకపోకలు జరగవని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తాతాజీ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణం బైనేరు వాగు ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయానికి సరికొత్త శోభను సంతరింపచేసి నూతన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆ పరమశివుడికి విశేష పూజాభిషేకాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. సుందర మనోహరంగా తీర్చిదిద్దుతున్న ఈ ఆలయంలో విఘ్నేశ్వర స్వామి, ఉమాదేవి, శ్రీ వల్లి దేవసేన అమ్మవార్లు, దత్తాత్రేయుడు, చండీశ్వరుడు, ద్వారపాలకులు, 6 అడుగుల నందీశ్వరుడు, 30 అడుగుల శివపార్వతుల విగ్రహాలు పూజలు అందుకోనున్నాయి. ఇప్పటికే ప్రహారీ గోడ, స్నానఘట్టాన్ని దాతల సహకారంతో శరవేగంగా ఆలయ కమిటీ పూర్తి చేస్తోంది. కాగా నవంబర్ 5వ తేదీ నుండి జరగనున్న కార్తీక మాసోత్సవాల గురించి సిటీ కేబుల్ ఎండీ, ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు. భక్తులందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు. ఆకాశ దీపం సమయంలో దీపలక్ష్మి పూజలు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మేకా సింహాద్రి, బచ్చు రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంత భక్తులకు విజ్ఞప్తి అండి. మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో బైనేరు రోడ్డును వేయించేసి ఉన్న శివాలయంలో కార్తీక మాస సందర్భంగా రేపు వచ్చే నెల 5వ తారీఖు నుంచి ఉత్సవాలు ప్రారంభిస్తున్నాం. మేము కార్తీక మాసం అంటే గనక శైవ క్షేత్రాలకి పెట్టింది పేరు. ఆ రోజుల్లో అందరూ కూడా చక్కగా శివాలయాన్ని దర్శించుకుని ఉపవాసాలుంటూ పూజలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మేము ప్రత్యేకమైన ఏర్పాట్లు గతంలో లేని విధంగా ఈ ఏర్పాట్లు చేశాం. డెవలప్మెంట్ కమిటీ ఒకటి ఏర్పడి గత సంవత్సరం నుంచి ఎన్నో డెవలప్మెంట్ చేసింది. ఇప్పటికే ఈ గుడి డెవలప్మెంట్ అవడానికి ఎప్పుడో ఎంతో పురాతనమైనదైనా మధ్యలో కొంత డెవలప్మెంట్ నోచుకోక ఆగిపోయింది. ఆయన సింహాద్రి గారు అలాగే మన రామ్మోహన్ రావు గారి యొక్క సారథ్యంలో ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్ అనేది మీరు చూస్తున్నారు సిటీ న్యూస్ కథనాల్లో. శివాలయానికి వచ్చినప్పుడు మీ గుడి యొక్క పునర్నిర్మాణంలో మీరు భాగస్వామ్యం తృప్తిని కలుగజేస్తారని నేను తప్పకుండా ఈ కమిటీ మీరిచ్చే ప్రతి రూపాయికి మరొక రూపాయి జోడించి బయట నుంచి దాతలను సేకరించి ఈ గుడిని సుమారు రాబోయే 2-3 ఏళ్లలో 5 కోట్ల రూపాయల వరకు డెవలప్ చేసి ఇక్కడికి వచ్చి తృప్తి చేసాం. ఇదొక ఇప్పట్లో మన ప్రాంతంలో మధ్య దగ్గరలో ఉన్న ద్వారకా తిరుమల ఇలా ఈ పుణ్యక్షేత్రాలకి దీటుగా ఏర్పాట్లు చేస్తామని ఖచ్చితంగా మేము మీకు నమ్మకం కలిగిస్తున్నాం. మన జంగారెడ్డిగూడెంలో బైనేరు ఒడ్డున వేయించేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పనులు జరుగుతున్నవి. కావున భక్తుల సహకారంతో ఇంకా అభివృద్ధికి ముందుకి తీసుకువెళ్లాలని చెప్పని మేము చూస్తున్నాము. అలాగే ఈ కార్తీక మాసంలో ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ దీపారాధనలకు కానీ పూజలకు కానీ అన్ని రకాలు చేసుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నవి. కావున భక్తులందరూ గమనించి తమ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా కోరుచున్నాము. జంగారెడ్డిగూడెం పిఆర్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కె శ్రీను పదవి బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన పర్యవేక్షణలో ఆర్ఎన్ఆర్ వర్క్స్, ఏజెన్సీలు వర్క్స్, ఎన్ఆర్జీఎస్ వర్క్స్ జరగనున్నాయి. ఈ పనులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో పూర్తి నిబద్ధతతో పనిచేస్తామని ఆయన తెలిపారు. గోపాలపురం డిఈ కె బాలకృష్ణ, చింతలపూడి డిఈ ఎస్వి రామన్, ఏఈలు ఈని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ కార్యాలయం నందు గల కౌన్సిల్ హాల్ నందు కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం నిర్వహించారు. పురపాలక సంఘం చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన పలు అంశాలపై కౌన్సిలర్లు చర్చించారు. పట్టణంలో పలు వార్డుల్లో త్రాగునీరు సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో నూతన బోర్లు వేసేందుకు తీర్మానించారు. అలాగే మున్సిపల్ సమావేశం జరుగుతున్న సమయంలో వివిధ శాఖల అధికారులు రావాల్సి ఉండగా వారు రాకపోవడంపై పలువురు కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కమిషనర్ శ్రావణ్ కుమార్ స్పందిస్తూ పలు శాఖల అధికారులకు సమావేశానికి రావాల్సిందిగా తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముప్పిడి ఎన్జీ, ఇతర కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. మోటార్ లేకపోతే కంపల్సరీ అది కూడా చుట్టుపక్కల ఉన్న మోటార్లు దానికి అనుకుని 50 మీటర్ల అడుగులో ఇప్పటికీ 270 అడుగులు ఉన్నాయండి. ఆల్రెడీ అందులో డెలివరీ 100% జరుగుతుందండి. అందుకే అక్కడ వేయడం జరిగిందండి. అదే ఇప్పుడు ఏం చేస్తామంటే ట్యాంక్ నుంచి కొంచెం కలెక్టర్ గారికి కూడా సమర్పించడం జరిగింది. దానిపైన మనము రిప్రజెంటేషన్ ఎప్పటి నుంచో ఇస్తూనే ఉన్నాం. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అక్కడ బయటికి వాటర్ వదలకుండా ట్రీట్మెంట్ పెట్టుకోమని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా వాళ్ళకి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్ వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నారు. దానివల్ల మనం అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనికి సంబంధించి గౌరవ సభ్యులు చూసిన మేరకు మనము ఎలాంటి తీర్మానమైనా ఆమోదించుకోవడానికి మనకు అధికారం ఉంది. మనం అలాంటి తీర్మానమైనా ఆమోదించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. మా తరఫు నుంచి మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం మనకి అన్ని రకాలుగా మనం ఆమోదించుకోవడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి అది చేయడానికి అయితే మనకేమి ప్రాబ్లం లేదు. జిల్లాలో రజకులు వృత్తిపరమైన సమస్యలతో అధికారులు, గ్రామ పంచాయతీల యొక్క నిర్లక్ష్యంతో సతమతమవుతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య, రజక యూత్ ప్రధాన కార్యదర్శి బిటాల శ్రీనివాసరావు అన్నారు. శనివారం చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలంలో కొన్ని గ్రామాలు పర్యటించిన అనంతరం మల్లాయిగూడెం గ్రామంలో జరిగిన రజక కార్యకర్తల సమావేశంలో కట్లయ్య మాట్లాడి అనంతరం రజకులు ఎన్నో ఏళ్లుగా వృత్తి చేసుకుంటున్న కోనేరు చెరువును పరిశీలించారు. అనంతరం సర్పంచ్ చీకటి కవితను, టీడీపీ నేత రమేష్ ను, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ ను కలిసి 30 కుటుంబాల రజకులు ఆధారపడి జీవిస్తున్న 5 ఎకరాల విస్తీర్ణం గల కోనేరు చెరువును వారికి కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రజక సంఘ నేతలు ఎండమూరి నాగేశ్వరరావు, బాలకృష్ణ, సాంబశివరావు, మల్లాయిగూడెం రజక నేతలు అనవరపు చిన్నారావు, లింగాల సీతారామయ్య, శివనాగరాజు, శ్రీనివాస్, గుడిపు సుబ్బారావు, లింగాల రత్నాజీ తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు వాడతలేదండి.
ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం, చింతలపూడి మండలం, మల్లాయిగూడెం అనే గ్రామం రజకుల అభ్యర్థన మేరకు ఇక్కడ రావడం జరిగింది. అయితే మల్లాయిగూడెం గ్రామంలో రజకులు అనాదిగా వృత్తి చేసుకున్న చెరువును కూడా మేము ఈరోజు పరిశీలించడం జరిగింది. చెరువును పరిశీలించిన అనంతరం గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి కవిత మేడం గారితో, అదేవిధంగా వైసీపీ టీడీపీ నేత శ్రీ రమేష్ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గ్రామ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము తప్పనిసరిగా రజకులు చెరువును కేటాయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పై అధికారులతో కూడా మేము మాట్లాడడం జరిగిందనే విషయాన్ని శ్రీ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. శ్రీ రమేష్ గారు కూడా ఎప్పటి నుంచో రజకులు మేమంటే చాలా అభిమానం, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళకి చెరువుని ఇవ్వడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలు కూడా ప్రతిపాదనలో డైరెక్ట్ యాక్షన్గా రావడం జరిగింది. ఈ విషయంలో మేము పై అధికారులతో మాట్లాడి పునఃపరిశీలన చేసి ఎంత తక్కువ లీజ్ అయితే అంత తక్కువ లీజుకి రజకులకు ఇచ్చి మేము సహకారం చేస్తారని వారు చెప్పడం పట్ల జిల్లా రజక సంఘం ద్వారా సర్పంచ్ గ్రామ పంచాయతీ వారికి, అదేవిధంగా రమేష్ టీడీపీ నేత రమేష్ గారికి, అదేవిధంగా మన కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు PRP ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు: అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు CR, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, AC స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821225555. PVR హాస్పిటల్స్ సంపూర్ణ ఆరోగ్యానికి సుస్థిర చిరునామా PVR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సేవా తత్పరత, నిబద్ధత, దీక్షా దక్షతలు గల వైద్య ప్రముఖుల పర్యవేక్షణలో 24 గంటలు అందుబాటులో జనరల్ మరియు ICU ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులో కలవు. జనరల్ మరియు షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ S రామకృష్ణ మరియు డాక్టర్ P సందీప్ గార్ల ఆధ్వర్యంలో BP, షుగర్,
థైరాయిడ్, గుండెపోటు, గుండెకు సంబంధించిన వ్యాధులు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, విషజ్వరాలు, తలనొప్పి, ఫిట్స్, పక్షవాతం, నరాలకు సంబంధించిన వ్యాధులు, కీళ్లవాతము, కీళ్ల నొప్పులు, కీళ్ల కండరాలకు సంబంధించిన వ్యాధులు, కామెర్లు, గ్యాస్ ట్రబుల్, లివర్, ప్యాంక్రియాస్ కు సంబంధించిన వ్యాధులు, ఆయాసం, ఉబ్బసం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, పాయిజన్ కేసులు, పాముకాటు, తేలుకాటు, డ్రగ్ ఓవర్ డోసులు మొదలగు అత్యవసర కేసులు చూడబడును. కోవిడ్ తర్వాత వచ్చు వ్యాధులకు ప్రత్యేక వైద్యం చేయబడును. ఐసీయూ మరియు వెంటిలేటర్ కేసులు చూడబడును. ఆరోగ్యశ్రీలో వచ్చు వ్యాధులకు కూడా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేయబడును. పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీసెస్. బస్టాండ్ ఎదురుగా అంబికా రెస్టారెంట్ వీధి, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 08821 224343 297343. సెల్ నంబర్ 8555948287. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 మరియు 9491711922. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో తడికిమళ్ళ బ్రదర్స్ వారి శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ బ్రాండ్ ఆఫర్ ప్రారంభం. అందమైన అతివల కౌంటర్లలో 999 రూపాయలకి 5 సిల్క్ శారీస్, 790 రూపాయలకి సుమాంజలి వర్క్ సారీ, 3200 రూపాయలకి కంచిపట్టు శారీ, 999 రూపాయలకి 1+2 హై ఫ్యాన్సీ సారీస్, పోచంపల్లి పట్టు శారీస్ పై అప్ టు 30% డిస్కౌంట్, 1 గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ పై 30% తగ్గింపు, 999 రూపాయలకి 5 ఫ్యాన్సీ టాప్స్, 999 రూపాయలకి 3 ప్లాజో డ్రెస్సెస్, 449 రూపాయలకి 5 లెగ్గిన్స్, 499 రూపాయలకి 4 నైటీస్, ప్రత్యేక జెంట్స్ కౌంటర్లు 999 రూపాయలకి 4 షర్ట్స్, 999 రూపాయలకి 3 జీన్స్, బ్రాండెడ్ రెడీమేడ్స్ పై మరియు రేమండ్, సియరామ్, ఓసిఎం షూటింగ్ షర్టింగ్స్ పై 10 నుండి 50% వరకు డిస్కౌంట్. మీ చిన్నారులకు ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ వేర్, కలర్ఫుల్ రెడీమేడ్స్ పై 10% to 50% డిస్కౌంట్. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, మసీదు ఎదురుగా, బలరాం వారి ఎన్టీఆర్ రామయ్య ప్లాజా నందు, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువై ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుండి స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి తదితర పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యులు మరియు ఆలయ అర్చక స్వాములు వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా స్వామివారి కొండ దిగువన గల శ్రీనివాసుని ఉపాలయం నందు కుమారాచార్యులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సంగమేశ్వర శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయం నందు సకల ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యులు మాట్లాడుతూ కార్తీక మాస విశిష్టత, జరిగే కార్యక్రమాల గురించి వివరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ ఉప్పల గంగాధరం ప్రత్యేక చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు చేను రాధిక, వాసవి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో వేయించేసి ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు శనివారం సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా అన్నదానము ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ శనివారము అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మరియు 5/11/2021 నుండి కార్తీక మాసం సందర్భంగా ఈ సంవత్సరము సత్యనావ్రతాలు దీపాలంకరము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకి సౌకర్యార్థము మంచినీటి సదుపాయము శానిటేషను ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసంలో ప్రతి శనివారము అధిక సంఖ్యలో భక్తులకు అన్నదానాన్ని ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 31/10/2021 నుండి 3 రోజుల పాటు శ్రీ స్వామివారికి పవిత్రోత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఈ రోజుల్లో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించగా కోరుతున్నాము. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఆలయంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాక మన ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే పవిత్రోత్సవ కార్యక్రమాలు ఈ నెల 31వ తేదీ అనగా ఆదివారం నాడు నుంచి మరియు 3వ తేదీ బుధవారం వరకు కూడా 3 రోజుల పాటు ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆలయంలో మనకు తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా దోషాలు సంభవించినట్టయితే ఆ దోష పరిహారార్థం దివ్య దేశాల్లో ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మన ఆలయంలో ఆదివారం నాడు సాయంత్రం విశ్వక్షణ పూజ అంకురార్పణతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సోమవారం మరియు మంగళవారం స్వామివారి యొక్క సన్నిధిలో విశేష హోమాలు నిర్వహించడం జరుగుతుంది మరియు స్వామివారిని పవిత్రాలతో అలంకరింపజేయడం జరుగుతుంది. బుధవారం నాడు ఉదయం స్వామివారికి అలంకరించిన పవిత్రాలని అవరోహణ కార్యక్రమం జరిపించి తదనంతరం శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పవిత్రోత్సవ కార్యక్రమాల్లో స్వామివారిని దర్శించుకుంటే వారందరికీ కూడా విశేషమైన అనుగ్రహం లభిస్తుందని చెబుతూ ఉంటారు. సిపిఐఎంఎల్ బహుజన ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రగతిశీల మహిళా హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డి పార్వతి సంస్మరణ సభ జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం డివిజన్ పార్టీ కార్యదర్శి కామన సత్యనారాయణ అధ్యక్షత వహించగా సిపిఐఎంఎల్ బహుజన ప్రజారాజ్యం రాష్ట్ర కార్యదర్శి అన్నిశెట్టి రాము హాజరై సభను ఉద్దేశించి మాట్లాడుతూ పార్వతి గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతమైన వెలగపూడి గ్రామంలో జన్మించి చిన్న వయసు నుండి కమ్యూనిస్ట్ బహుజన విప్లవ భావాలతో మహిళల సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేశారని, ఆమె మరణం పార్టీకి ప్రజా సంఘాలకు తీరని లోటని కొనియాడారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా హక్కుల సంఘం జిల్లా అధ్యక్షురాలు గుమ్మేళ్ల దుర్గా మహాలక్ష్మి, జిల్లా కార్యదర్శి ఏ శ్రీనివాస్, ఆదివాసీ దళిత బహుజన శ్రామిక సంఘం జిల్లా కార్యదర్శి మాదారపు వీరాస్వామి, ఏ భగత్ సింగ్, మిర్యాల రామకృష్ణ, కానూరి చక్రం, ఏ సీతారాం తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురబాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం కావడంతో ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం దేవస్థానం ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఆధ్వర్యంలో అర్చక స్వాములు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్పర్సన్ కేసర సరితా విజయభాస్కర్ రెడ్డి ధర్మకర్తల ఆధ్వర్యంలో నిర్వహించారు. అదేవిధంగా దేవస్థానం పర్యవేక్షకులు లోకనాథ్ పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా ఏర్పాట్లను నిర్వహించినట్లు కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం పట్టణ కమిటీ కన్వీనర్ చల్లారి మాణిక్యాలరావు అధ్యక్షత వహించగా మంతెన సీతారాం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కార్యక్రమంలో మంతెన సీతారాం మాట్లాడుతూ జరిగిన 4 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజలకు హాని కలిగించే ఎన్ఆర్సీ చట్టానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఉద్యమాలు నిర్వహించిందని, ఇదే సందర్భంలో రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు, విద్యుత్ సంస్కరణ బిల్లులు, కార్మికులకు హాని కలిగించే 4 లేబర్ కోడ్లు, కేంద్ర
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి రైతులను, కార్మికులను, మొత్తం దేశంలో ఉన్న 50 మంది ప్రజానీకాన్ని రోడ్డున పడేసిందని కేంద్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. రైతు, కార్మిక, కర్షకుల హక్కుల కోసం 25వ జిల్లా మహాసభల్లో చర్చించి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని, ప్రజలందరూ తమ వంతు ఈ మహాసభలకు సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఏ రవి, ఎం జీవరత్నం, మండల కమిటీ సభ్యులు అందుకుల ప్రభాకర్ రావు, బొడ్డు రాంబాబు, జోడి సూర్యచంద్రరావు, మాదాసు ఆనందరావు, కాకుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి సర్కిల్ పరిధిలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వికేఎం ఫంక్షన్ హాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి శాసనసభ్యులు ఉనుమట్ల ఎలీజా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమరులైన పోలీసుల త్యాగ ఫలాలే మనం అనుభవిస్తున్నామని, దేశ సరిహద్దుల్లో భద్రతా విధులు నిర్వహిస్తూ వారు ఉండడం వల్లే దేశం క్షేమంగా ఉందని అన్నారు. అంతకుముందు పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల పరికరాలను ఆయనకు పోలీసులు వివరించారు. కార్యక్రమంలో 4 మండలాల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సమస్యలు ఉన్నట్లయితే దానికి సంబంధించి అవసరమైనటువంటి మెడిసిన్ ఏర్పాటు చేసి వేల సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు కేవలం 20 మంది ఉండి వాళ్ళతోటి చాలా వీరోచితంగా పోరాటం చేయడం జరుగుతుంది. అందులో చివరికి 10 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే ఒక 7గురిని వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటువంటి కేవలం అతి తక్కువ మంది అంత వేల సంఖ్యమైనటువంటి సైనికులతో పోరాటాన్ని ఒక సంస్మరణ దినంగా దీన్ని పరిగణించాలి. చాలా వాళ్ళ యొక్క వీరోచితమైనటువంటి పోరాటానికి గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ 21వ తారీఖున, అక్టోబర్ 21వ తారీఖున మనం అమరవీరుల సంస్మరణ దినంగా గుర్తించి వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణం బైనేరు శివాలయం వద్ద వైభవంగా నిర్వహించనున్న కార్తీక మాసోత్సవాలు, వివరాలను వెల్లడించిన ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం కార్యాలయం నందు నిర్వహించిన కౌన్సిల్ సమావేశం, అజెండాలో పొందుపరిచిన పలు అంశాలపై చర్చ. జంగారెడ్డిగూడెం పట్టణం పారిజాతగిరి ఆలయంలో శనివారం కావడంతో పోటెత్తిన భక్తులు. చింతలపూడినంత ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు, ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, పాల్గొన్న ఎమ్మెల్యే ఎలీజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.